బీసీలు అంటే బి క్లాస్, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు. మన సహకారం లేకపోతే దేశంలో ఏ సెక్టర్ నడవదు. బీసీల దగ్గర అన్నీ ఉన్నాయి. దేశానికి బ్యాంకింగ్ సెక్టర్ వెన్నుముక. ఇక్కడ ఓబీసీలు అణచివేతకు గురవుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఓబీసీ ఎంప్లాయీస్ అంతా కలిసికట్టుగా ఉండాలి, తమ హక్కులను సాధించుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మార్మాలన్న పిలుపు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీసీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన. దీంతో పాటు సేవాలాల్ జయంతి, సైదాబాద్ సంత్ సేవాలాల్ జయంతి, సైదాబాద్ హైదరాబాద్ లో నిన్న పెద్ద ఎత్తున జరిగింది. అక్కడికి కూడా నిన్న అన్న వెళ్ళి, ఎందుకంటే లంబాడాలకు సంబంధించి ఆరాధ్య దైవమైన 286వ జయంతి మార్గదర్శకుడు. నిజంగా కూడా సంత సేవాలాల్ అంటే అసలు యాక్చువల్గా అంటే వాళ్ళు ఆరాధ్య దైవంగా పూజిస్తారు. సేవాలాల్ జయంతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించడం ఒక మంచి విషయం, మంచి పరిణామం అది. ఇక బీసీలు అంటేనే బిగ్ క్లాస్ అని, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని ప్రశ్నించే గొంతుక ఎమ్మెల్సీ తీర్మార్మలన్న అన్నారు. బీసీలంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, బ్యాంకింగ్ రంగంలో ఓబీసీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ టూరిజం ప్లాజాలో శనివారం జరిగిన కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు తీర్మార్మలన్న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇక దేశంలోని అనేక బ్యాంకులు కలిస్తేనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా బలపడిందని, అలాగే బీసీలు వేరువేరు కులాలు అయినప్పటికీ అందరూ ఒకటేనన్నారు. బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు హార్ట్ లాంటిదని, ఆ దేశం నడవాలన్నా కుదేలు కావాలన్నా బ్యాంకింగ్ల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇంతటి కీలకమైన వ్యవహారంలో కీలక పదవుల్లో ఓబీసీలే ఎక్కువ మంది జనరల్ మేనేజర్గా ఉండాలన్నారు. అయితే ఓబీసీల నుంచి ఆ చర్చ మొదలైతేనే బ్యాంకింగ్ సెక్టార్లో ఓబీసీలకు అవకాశాలు పెరుగుతాయన్నారు. అయితే బీసీలు పేదలు కాదని, ఈ దేశమే బీసీలదన్నారు. అసలు ఈ దేశంలో ఏ సెక్టార్ కూడా బీసీ సహకారం లేనిదే నడవడం అసాధ్యమన్నారు. వరంగల్ బీసీ సభకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కానీ బీసీలు ఒక్క పూట ఛాయ్ బంద్ చేస్తే హెలికాప్టర్ వస్తుందన్నారు. అయితే ఆదివారం మటన్ బంద్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని కొనేయచ్చు అన్నారు. అన్ని రకాలుగా ఇంతటి శక్తివంతమైన బీసీలను పట్టుకొని మేము బ్యాక్వర్డ్ అంటది ఏంది కాదు, మేము ముమ్మాటికి బిగ్ క్లాస్ బెస్ట్ క్లాస్ బీసీల దగ్గర నుంచి ఇవన్నీ అంటే విషయం ఏంటంటే యాక్చువల్గా అయితే ఎందుకు అన్నాడు అసలు యాక్చువల్గా చాలా మంది ఇది చర్చ జరుగుతూ ఉంది. అంటే బీసీలు హెలికాప్టర్ ఎత్తి తప్పు, ఈ మొన్నటిదాకా చెప్పులు లేనోళ్ళు లక్షల కోట్ల రూపాయలు లేనోళ్ళు వాళ్ళు సంపాదించుకుంటే తప్పు లేదు, వాళ్ళ గురించి ఎవడు అడగడు, వాడు మాట్లాడాడు. కానీ ఎక్కితే అసలు యాక్చువల్గా ఎందుకు ఎక్కాల్సి వచ్చిందో కూడా అసలు యాక్చువల్గా ఇంకా వివరణ కూడా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. విషయం ఏంటంటే ఎందుకంటే ఎక్కువదని కాదు, 100% ఎక్కాల్సిందే, 100% కొనాల్సిందే కూడా. ఎందుకంటా ఉంటున్నాం అంటే విషయం ఏంది, ఇప్పుడు వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించుకొని రకరకాలుగా అక్రమం చేస్తే తప్పులేదు. కానీ అసలు యాక్చువల్గా ఆ రోజు హెలికాప్టర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ ఢిల్లీ నుంచి అక్కడ పిపి మండల్ గారి మనవాడు వచ్చింది. ఆయన సూరజ్ మండల్ యాదవ్ ఆయన వచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రొఫెసర్ అయిన తర్వాత ఇక్కడ తమిళనాడు నుంచి రాజ్యసభ ఎంపీ విల్సన్ వచ్చిండు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఒక ఎంపీ రావాల్సి ఉండే. అయితే ఈ ముగ్గురి కోసం ప్రత్యేకంగా ఒక అంటే హెలికాప్టర్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కారణం ఏంటి అంటే ఆ తర్వాత రోజే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం తర్వాత తెల్లారి మళ్ళీ పోయి పార్లమెంట్ సెషన్లో పాల్గొనాలంటే వీళ్ళని తొందరగా తీసుకుపోయి అక్కడ హన్మకొండకు తీసుకుపోయి ఆ సభలో మాట్లాడించి తర్వాత మళ్ళీ హెలికాప్టర్ని ఇక్కడ పంపించేస్తే వాళ్ళు నైటే మళ్ళీ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి వాళ్ళు పార్లమెంట్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా అది హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. హెలికాప్టర్ ఏర్పాటు చేసినప్పుడు మరి ముగ్గురే కాదు పోయేది కాదు కదా. కాబట్టి అక్కడ ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత ఇక్కడ తీర్మార్మలన్న వీళ్ళందరూ కూడా కలిసిపోయింది. దీన్ని ఇక అసలు హెలికాప్టర్ ఎత్తారా, హెలికాప్టర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఛాయ్ బిస్కెట్ కాడి నుంచి హెలికాప్టర్ ఎట్లా వచ్చింది, ఇటువంటి లంగకథలన్నీ మాటలన్నీ కూడా జరిగింది. తర్వాత ఇంకొకటి అండి, హెలికాప్టర్ కొంటామని చెప్పేసి అంటే హెలికాప్టర్ కొంటామంటే హెలికాప్టర్ కొనని పైసలు ఎత్తుకెళ్ళి వచ్చింది తీర్మార్మలన్నకు. ఇక ఇవోట్ చేస్తాం. వల్ల విషయం ఏంటంటే బీసీలు బిగ్ క్లాస్, తెలంగాణలో 61% మంది బీసీలే ఉన్నారు. 61% మంది బీసీలే ఉన్నప్పుడు 61%, 62% ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఎంత అనుకుంటున్నాము, చిన్నగా మనం తక్కువ ఏం వేసుకుందాం, వదిలేసేయి. తక్కువ 4 కోట్ల మంది వేసుకుందాం. అసలు యాక్చువల్గా 4,20,00,000 మంది అవుతారో 4,30,00,000 మంది దాకానో ఇప్పుడు లెక్క వస్తుంది మనకు.
4 కోట్ల మంది వేసుకుందాం మనం. ఎందుకంటే 3,95,40,000 అని చెప్పేసి 2020లో చెప్పారు కదా ఆధార్ కార్డుల నెంబర్లు. ఆధార్ కార్డు నెంబర్ ఒక్కొక్కరికి 2 ఏముంటాయి, ఒకటే ఉంటుంది. కాబట్టి సౌండ్ క్లియర్గా లేదు, సౌండ్ కొంచెం ప్రాబ్లం వస్తుందంట చూడు. అయితే ఇక్కడ ఏమవుతుంది మరి 4 కోట్ల మంది అనుకుందాం మనం. 4 కోట్ల మంది అంటే 60% ఎంత అవుతుంది? 4 కోట్లలో 60% చూసుకుంటే ఇప్పుడు 50% అయితే 2 కోట్లు, తర్వాత 60% అంటే ఎంత అవుతుంది? 2,40,00,000 మంది అవుతారు. 2,40,00,000 మంది, 2,20,00,000 మంది అవుతారు. మరి 2,20,00,000 మంది మనిషి 10 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది? ఆ లెక్కలే కంప్లీట్ గా చెప్పిండు తప్ప 2,20,00,000 మంది మనిషి 10 రూపాయలు వేస్తే హెలికాప్టర్ కొంటారని కాదు. 2 కోట్ల మంది మనిషి 10 రూపాయలు వేస్తే 22 కోట్లు అవుతాయి. జస్ట్ ఛాయ్ పైసలు వేస్తే 20 కోట్ల రూపాయలు అవుతాయి. కాబట్టి ఇట్లా ఛాయ్ పైసలు కాదు, ఒకరోజు మటన్ పైసలు పెట్టుకుంటే ఎంత అవుతుంది? హెలికాప్టర్ వస్తారని అన్నాడు. తప్పేమున్నది? కాబట్టి బీసీలు అనుకుంటే ఏమైనా చేయగలరు. బీసీల దగ్గర పైసలు లేవంటే పైసలు ఉండాల్సిన అవసరం ఏం లేదు. బీసీలు మనిషి ఒకరోజు మటన్ అంటే సండే రోజు ఒక మటన్ బంద్ చేసి 500 రూపాయలు అట్లా వేసేస్తే 100 కోట్ల రూపాయలు అవుతాయి. పెద్ద విషయం కాదు. కాబట్టి బీసీల దగ్గర పైసలు లేవు కాదు, బీసీలు బిగ్ క్లాస్, బెస్ట్ క్లాస్. కాబట్టి బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ చేయకండి, వెనుకకు నెట్టేయబడినటువంటి క్లాస్ అని చెప్పేసి తీర్మానంలో చెప్తా ఉన్నాడు. అది 100% వాస్తవం.